ఈరోజు ఒక సంసోన్ గారి గురించి మనం తెలుసుకుందామండి. చాలాసార్లు విన్నాము సంసోన్ గారి గురించి. అయితే కొత్త కోణంలో ఒకసారి సంసోన్ యొక్క జీవితాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంసోన్ ఎవరంటే న్యాయాధిపతుల కాలంలో పుట్టినోడు సంసోను. న్యాయాధిపతులు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేను పుట్టించాడు. మీ అందరికీ తెలుసు, సండే స్కూల్ పిల్లలకి. మోషేను పుట్టించినప్పుడు ఆ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి దాటిచ్చాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. అరణ్యంలో ఆహారాన్ని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పించాడు. వాళ్ళకి ఆహారం కావాలితే ఆహారం, పక్షులు కావాలితే పక్షులు, మాంసాలు కావాలితే మాంసాలు, నీళ్లు కావాల్సిన టైంలో నీళ్లు, ఏది కావాలితే అది. అలాగ 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో వాళ్ళని పోషించాడు. మనం ఈరోజు పొద్దుటే స్నానం చేసామనుకో, సాయంత్రం స్నానం చేయకపోతే ఏమవుద్ది? చెమట పట్టేద్ది, బాగా అలిసిపోతాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అంట కనీసం చెమట పట్టలేదంట వాళ్ళకి. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిస్తేనంట మన సంవత్సరానికి 2-3 జతలు జోళ్ళు కొనుక్కుంటాం. వాళ్ళు చేసుకున్న ఐగుప్తు దేశంలో మొదలెట్టినప్పుడు నడక ఏ జోళ్ళు అయితే వేసుకున్నారో మరలా కానాను చేరే వరకు అయ్యే జోళ్ళు ఆడు 2 వాళ్ళు చెప్పులు కూడా అరగకుండా దేవుడు అరణ్యంలో నడిపించాడు. ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళకి కష్టము తెలియకుండా కానాను భూభాగానికి వాళ్ళని నడిపించాడు. ఈ నడిపిస్తున్న క్రమంలో కొంతమంది మదమెక్కి దేవుడి మీద వ్యతిరేకం అయ్యారు. దేవుడు ఏడి? మన దేవుడు ఎలా ఉంటాడు? అది కనిపించినోడు దేవుడు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఒక దూడ బొమ్మను చేసుకున్నారు. ఆ దూడ బంగారంతో చేసుకున్నారు. దేవుడికి ఏ పాపాన్నైనా దేన్నైనా త్వరగా చూసి చూడనట్టుగా కొంచెం లేట్ చేస్తాడేమో, కానీ నేను తప్ప వేరొక దేవుడు నువ్వు మొక్కితే మాత్రం దేవుడికి చాలా కోపం వస్తుందండి. చాలా కోపం వస్తుంది. అలాగా ఈ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో పలుమార్లు దేవుణ్ణి బాధ పెట్టారు. ఈ 40 సంవత్సరాలు పనికి వెళ్ళలేదండి, కూలి పనికి వెళ్ళక, కానీ దేవుడు వాళ్ళని పోషించాడండి. వాళ్ళకి ఏది కావాలో అది పెట్టాడండి. అయినప్పటికీ కూడా దేవుడి మీద వాళ్ళు వ్యతిరేకమైపోయారు. అలాగ నడిపించుకుంటూ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు మోసే చచ్చిపోయాడు. 40 సంవత్సరాలకు మోసే గారు చనిపోయాడు. తర్వాత ఎవరయ్యా అంటే యెహోషువ గారు వచ్చారు. యెహోషువ గారు, వీళ్ళందరూ న్యాయాధిపతులేండి. న్యాయాధిపతుల కాలంలో యెహోషువ గారు కొన్నాళ్ళు నడిపిన తర్వాత ఇంకా అనేక మంది, యొఫ్తా న్యాయాధిపతి, గిద్యోని, వీళ్ళందరూ వచ్చారు. అలాంటి టైంలో సంసోన్ అనే ఒక బలాఢ్యుడు పుట్టుకుంటూ వచ్చాడు. ఎందుకు పుట్టుకుంటూ వచ్చాడంటే ఆ టయానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే మరలా వాళ్ళు అన్య దేవతల వైపు తిరిగేస్తే దేవుడికి కోపం వచ్చింది. ఇంకొక 40 సంవత్సరాలు వాళ్ళని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు దేవుడు. ఎందుకు? మాట వినట్లా. మనము కూడా మాట వినకపోతే దేవుడు కొన్ని శ్రమల గుండా మనల్ని కూడా ఖచ్చితంగా నడిపిస్తాడు. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అన్నీ బాగున్నప్పుడు మనం దేవుడేం గుర్తురాడు. సడన్గా కడుపు నొప్పి వచ్చేసింది, ఇంకో 2 రోజుల నుంచి ప్రార్థన ఎక్కడెట్టినా వెళ్ళిపోతాం మానం. అప్పటి వరకు మనం ప్రార్థన చేయము. ఒకవేళ ప్రార్థన లేకపోతే ఇంటికాడ మోకరేసి కనీసం చచ్చిపోతామని భయం వేసి ప్రార్థన చేయటం మొదలెడతాం. అంటే బాధ వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అలాగే 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి అప్పగించాడు. అయితే ఆ ఫిలిష్తీయుల చేతిలోంచి విడిపించడానికి ఒక పరాక్రమము గల బలాఢ్యుడైన బలవంతుడైన ఒక యువకుడిని పుట్టించడం. ఆ పేరే సంసోన్. సంసోన్ అనగా అర్థం ఏంటంటే సూర్యుడు. సంసోన్ అనగా అర్థం ఏంటంటే సూర్యుడు. అతడు ఏ గోత్రంలో పుట్టాడంటే దాను గోత్రంలో పుట్టాడు. ఆయన తండ్రి పేరు ఏంటంటే మనోహ. ఓకేనా? వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఈ బలవంతుడు వాళ్ళకి పుట్టాడు. కొద్దిగా జాగ్రత్తగా ఎంత బాగుంటుందంటే, జుంటె తేనె దారల కన్నా మధురమైనది నీ వాక్యం అని అన్నాడుగా, అలాంటి ఫీలింగ్ వస్తుంది వాళ్ళ వాక్యం అంటే మీకు. అంటే ఎంత బాగుంటుందా అంటే బైబిల్ ఎంత అద్భుతంగా ఉంటుందా. మీకు కూడా ఈ వాక్యం విన్న తర్వాత బైబిల్ చదవాలన్న ఇంట్రెస్ట్ పుట్టుకొస్తుందండి. అలా ఉంటుంది ఈరోజు చెబుతున్న వాక్యము, వింటున్న వాక్యము. అయితే సంసోన్ అనగా బలవంతుడు,
చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునిస్తాడని సూర్యుడు అని అర్థం కూడా వస్తుంది సంసోన్ అన్న పదానికి. సూర్యుడు అని పేరు పెట్టారు. నెక్స్ట్ వెలుగుని తీసుకువస్తాడు కదా నా కుమారుడు అని చెప్పేసి రక్షకుడు. ఏంటంట? రక్షకుడు అన్న పేరు కూడా దేనికి? ఫిలిస్తీయుల చేతిలోంచి విడిపించడానికి పుట్టినవాడు ఎవరంటే సంసోన్. చూడండి ఎంత గొప్ప పేర్లు ఇట్టే చూడాలి తల్లిదండ్రులు. సంసోన్, రక్షకుడు, సూర్యుడు, వెలుగు, ఇలాంటి గొప్ప గొప్ప పేర్లు సంసోనికి ఎడతేనంట అనాది కాలములోనే తన జీవితంలో వెలుగు లేకుండా చేసేసుకున్నాడు. ఎంత బాధాకరమైన విషయం అంటే ఎన్నో ఉద్దేశాలు దేవుడు ఆ సంసోను వెనకాల కలిగి ఉన్నాడో. తన ప్రజలను విడిపిస్తాడని, నా వాక్యాన్ని ప్రకటిస్తాడని చాలామంది మీద దేవుడు ఆశ పెట్టుకున్నాడు. కానీ దారి తప్పి తొలగిపోయి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు సంసోను మీద కూడా దేవుడు నమ్మకం పెట్టుకున్నాడు. ఫిలిస్తీయులు మక్కిలు ఎరగొట్టి నా ప్రజల్ని తీసుకొస్తాడనుకున్నాడు కానీ దేవుడు అలా చేయలేదని సంసోను అనాది కాలంలోనే తన జీవితంలో వెలుగు లేకుండా చేసేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడో, ఎందుకు తన జీవితంలో వెలుగును లేకుండా చీకటిని ఎందుకు చీకటగా చేసేసుకున్నాడు సంసోను చూద్దాం. చూడండి న్యాయాధిపతుల గ్రంథము, జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. ఒకతిని కొన్ని ఊర్లు వెళ్ళకూడదండి. కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఆ ఊర్లు మంచివి కాదు. మనకు తెలుసు ఆ ఊరు వెళితే మనం పడిపోతామని. మనకు తెలుసు ఆ పనికి మాలినోళ్ళు కూడా మనం వెళితే మనము కూడా పనికి మాలినోళ్ళలాగా అయిపోతామని. చాలామంది చూడండి, చాలామంది తాకూడదు అనుకుంటారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వస్తాడు, దోస్తుగాడు, ఆడికి అలవాటు ఉంది, ఆడి కోడ వెళ్ళకూడదు అనుకుంటాడు వీడు. కానీ ఆగలేడు, వెళ్ళిపోతాడు. తెలుసు మన బలహీనతలు మనకు బాగా తెలుసు. తెలియనంత అమాయకులేం కాదు మనం. ఫోన్ ఉంటే మనం పడిపోతామన్న సంగతి మనకు తెలుసు. కానీ ఫోన్ ఎక్కువ వాడతాం. వాడితో వెళితే మనం చెడిపోతామని మనకు తెలుసు. కానీ వాడితోనే తిరుగుతాం. తెలియనంత అమాయకులమైతే కాదు. మనం జారిపోతాం. ఏ విషయాల్లో జారిపోతాం ఆ విషయాలు నీకు తెలుసు. కానీ అక్కడికే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తావు. కానీ దేవుని వైపు రావటానికి అసలు ఏమాత్రం కూడా ప్రయత్నించేవు. కానీ ఇదిగో సంసోను కూడా అంట తిమ్నాతునకు వెళ్ళాను. తిమ్నాత్ అంటే ఇంకోటి గుర్తు రావాలి మనకి. ఏంటో తెలుసా? యోధ గుర్తు రావాలి. యోధ ఏంటి? యోధ కూడా తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ఒక స్త్రీతో వ్యభిచారం చేశాడు. ఆమె పేరేం పేరు? తామరు. ఆ తామరు ఎవరు? ఆయన సొంత కోడలు వేశ్య వేషం వేసుకుని రోడ్డు పక్కన నుంచి ఆమెతో వెళ్ళాడు. చూడండి, తిమ్నాతు అంటే ఏంటో తెలుసా? వేశ్యలు కొలువై ఉండే పట్టణం. ఆ పట్టణంలో ఈ నాజీరు చేయబడిన సంసోను వెళ్ళటం ఎందుకు వెళ్ళాడు? ఏమీ తొయ్యక, ఏమీ చేయక, పనేమీ లేకుండా సరదాగా ఆ ఊరెళ్ళి వస్తారని తిమ్నాతునకి వెళ్ళాడు. తిమ్నాత్ అంటే ఆ ఊరిలో ఎక్కువ వేశ్యలు ఉంటారండి. వేశ్యలు ఎక్కువ ఉంటారు. తిమ్నాతునకు వెళ్ళాను. వెళ్ళినోడు వెళ్ళినట్టు ఉండాలిగా. అక్కడ ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతెను చూశాను. ఫిలిస్తీయులు దీనికి పని ఏంటండి? నాజీరు చేయబడిన వాడికి, సున్నతి లేని ఫిలిస్తీయులతో ఈ సున్నతి పొందిన సంసోనుకి సంబంధం ఏంటండి? వెళ్ళాడు ఫిలిస్తీయుల కుమార్తె దగ్గరికి వెళ్ళి ఒకతను చూశాను. వెళ్ళినట్లేడు. వెళ్ళాడు, అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి అంటే ఇతగాడికి ఇష్టం ఎక్కువ అయిపోయింది ఫిలిస్తీయుల కుమార్తెలో. అప్పుడంట వచ్చి ఏం చేశాడు? అనుకున్నాడు సంసోను. ఏమని? నేను బలవంతును కదా, తిమ్నాతులు వేశ్యలు ఉంటే నన్ను న్యాయం చేయ, నన్నే వేశ్య ఏం చేద్దే? నేనే వేశ్యకు లోబడిపోతాను? నేనేంటో నాకు తెలుసు. నేను ఎవరినో తెలుసా? దేవుడు తన ఉద్దేశం ద్వారా నన్ను పుట్టించాడు.
కాబట్టి వేసే అవని ఇంకొకటి అవని నన్ను ఎవతి కూడా ఏమీ చెయ్యలేదు. మరి సంసోన్ ఇక్కడ అని అనుకుని వెళ్ళాడండి. ఎక్కడికి? తిమ్నాతు బోన్లోకి వెళ్ళాడు. ఎవరో? సంసోన్. వెళ్ళి అప్పుడు చెబుతున్నాడు, వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతెను చూసినోడు చూసినట్లేడంట. మరలా 2వ వచనం చెప్తున్నాడు, అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతెను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో. ఎన్ని రోజుల ప్రేమ అండి ఇది? పొద్దుట వెళితే సాయంత్రం వచ్చిన ప్రేమ ఇది. పొద్దుట వెళ్ళాడండి తిమ్మనాథ్కి, సాయంత్రం వచ్చి తన తల్లిదండ్రులతో చెప్తున్నాడు. భయం లేనుడు చూడండి. అస్సలు తల్లిదండ్రులు అంటే భయం లేదు. అప్పటికే వాళ్ళు వృద్ధులు. ఇక్కడ సంసోను బలవంతుడు. పొద్దుటి తిమ్నాత్ అనే ఊరికి వెళ్ళంట, సాయంత్రం వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడమ్మా, నేను ఫిలిష్తీయుల కుమార్తెలు ఒక దాన్ని చూశాను, దాన్ని నాకు పెళ్లి చేస్తారా చేయరా? మీ వల్ల అయితే చెప్పండి, లేకపోతే నేను చేసుకుంటాను. ఇప్పుడు కూడా చాలామంది అలాగన్నారుగా, తల్లిదండ్రులకి ఎవడో కూడా లోబడట్లా. అది మంచిది కాదురా, అది మంచి పద్ధతి కాదురా, ఆమె మంచిది కాదురా, పిల్ల అలాంటిదిరా, ఇది అని చెప్తే ఏంటి? ఆ రోజు సంసోను కూడా చెప్పారు తల్లిదండ్రులు. ఏమని? 3వ వచనం చదవండి. అప్పుడు అంటున్నారు, ఇలాగ అమ్మ నాకు పెళ్లి చేస్తారా చేయరా అని అడిగితే అప్పుడు అంటున్నారు తల్లిదండ్రులు, అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, నీ స్వజనులలో కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ ఆడవాళ్ళు లేరనుకున్నావా? తన తల్లిదండ్రులు చెప్తున్నారు సంసోనుతో, అరే బుద్ధి లేదా నీకు? మన పిల్లలు మన 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 వాళ్ళు పిల్లలు లేరనుకుంటున్నావు, ఆడపిల్లలు మన చుట్టాల్లో ఎవరు బంధువులు లేరనుకున్నావు? నీకు చాలా అందగత్తులు ఉన్నారుగా. ఫిలిష్తీయుల కుమార్తెల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మన పితరుడైన అబ్రాహాము చూసావా? తన చుట్టూ అన్యులు ఉన్నప్పుడు తన ఇంటి వారి దగ్గరికే పంపించాడు. ఇస్సాకు కొరకు తన ఇంటి నుంచే భార్యని రప్పించాడు. కనుక అక్కడ చాలామంది ఆడవారు లేరని కాదు, సున్నతి లేని వారి జోలికి మనం వెళ్ళకూడదు. పితరులు అబ్రాహామును చూడురా, నువ్వేంటి ఇలాగ తయ్యారయ్యో, ఆ పిల్లని చేసుకుంటాను అంటావేంటి? సున్నతి లేని దాన్ని చేసుకుంటాను అంటావేంటి? వాళ్ళు మంచోళ్ళు కాదు. అయిగా తిమ్నాత్ అనే ఊరు వేశ్యలు కొలువై ఉండే పట్టణం. ఆ ఊర్లో అమ్మాయిని చూసావేంటి? ఆ ఊర్లో అమ్మాయి మంచిగా ఉంటుంది అసలు? అక్కడ తల్లిదండ్రులు భయము భక్తి ఏమీ లేకుండా తిరుగుతారు. అలాంటి మంద తిమ్నాత్ ప్రజలు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతారు. ఎవరికి నచ్చింది వారు చేయటానికి అసలు ఎవరికి భయపడ, తల్లికి భయపడ, పిల్లకి భయపడ, తండ్రికి భయపడ, మామకు భయపడ, ఎవరికి భయపడకుండా తనకు నచ్చినట్టుగా తిరిగే ఊరు తిమ్నాతులో. ఒక్క మాట చెప్పాలంటే భయం భక్తి లేని ఊరు తిమ్నాత్. అలాంటి ఊరెళ్ళి పిల్లలను చూస్తావా పనికి మాలాడా అని తిట్టుంటారండి సంసోన్ని తల్లిదండ్రులు. అప్పుడు ఏమన్నాడు తెలుసా సంసోను? ఇప్పుడు చదువు 4వ వచనం. అందుకు సంసోను 3వ వచనం నుంచి, అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైంది గనుక. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఇదే పొజిషన్లో మనం ఉంటే ఇప్పుడు ఇక్కడే నేనే సంసోన్ని అనుకోండి నేనే సంసోన్ని. అక్కడ మా తల్లిదండ్రులు ఉన్నారు, నేను చెప్పాను చేస్తారు, పలానా పిల్లలు చూసాను చేస్తారు చేయను అన్నాడు. అరే నీకు ఎవరు లేరు, నన్ను నాన్న చివాట్లు పెట్టి పనికి మాలోడా నన్ను తిట్టారు. అప్పుడు నేను అన్న చేతులు జోబులు పెట్టుకుని చేస్తారా చేయరా, చచ్చిపోమంటారా అని బెదిరించుంటాడో, లేకపోతే మిమ్మల్ని చంపేయమంటారా అని బెదిరించుంటాడో. ఎందుకో బెదిరించే అవసరంలో ఆ సంసోను మాట్లాడితే ఒక్కొక్కడికి ఇది అడిపోద్ది, అది ఎవడైనా సరే. అలాంటి బలవంతుడు అంటున్నాడంట, ఆమె నాకు ఇష్టమైంది. చదువు. ఆమె నాకు ఇష్టమైంది గనుక ఆమెను నా కొరకు తెప్పించండి. తన తండ్రితోనంట చెప్పాను తన తండ్రితో చెప్పాను, ఎందుకైనా మంచిదని కామ్ అయిపోయాను. ఇడి చెప్పిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకి అర్థమైపోయింది. 5వ వచనం చదవండి. 5వ వచనం. వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పాడు. అప్పుడు సంసోను వేసుకుని వెళ్తున్నాడు. ఎక్కడికి? చుట్టాలకు మాట్లాడతాక వాళ్ళ తల్లిదండ్రులు సంసోను ఇప్పుడు ఎక్కడికి బయలుదేరి వీళ్ళందరూ తిమ్నాతునకు బయలుదేరుతున్నారు. దేని కొరకు?
సంబంధం మాట్లాడు, పెళ్లి చూపులు ఒక మాటలు మీకు అర్థం అవ్వాలంటే పెళ్లి చూపులకి వెళుతున్నాడు సంసోను, బయలుదేరాడు. ఎవరితో? వారి తల్లిదండ్రులతో, పెద్దలతో వెళుతున్నారు ఒకటాబుట్టిగా. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి వచ్చి బొబ్బరించుటూ వచ్చెను. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చాడు. చూడండి, దేవుడు ప్రతీది చూస్తూ ఉంటాడండి. దేవుడు ప్రతీది చూస్తూ ఉంటాడు. చూస్తున్నాడు సంసోను పెళ్లి చూపులకి వెళ్తున్నారని దేవుడికి తెలుసు. వెళుతున్న పిల్ల మంచిది కూడా కాదు అని కూడా దేవుడికి తెలుసు. అయితే అవేమి పట్టించుకోకుండా సంసోను వాళ్ళ తల్లిదండ్రులు కలిసి అక్కడికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడంట ఏ దారిలో వెళ్తున్నారు వీళ్ళు? ద్రాక్ష తోటల వనములోంచి వెళ్తున్నారు. ఎంత బాగుంటుందండి ఆ రోడ్డు. తోటల మయాన్ని వెళుతున్నారు. ఆ తోటల మయాన్ని వెళుతుంటేనంట కొదమ సింహం, మామూలు సింహం కాదు, కొదమ సింహం. అది ఎప్పుడు? ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు సింహాలు ఎలాగున్నాయి? నాగిలేగి ఎండిపోయినట్టు ఉంటున్నాయి. మరి అప్పుడు మధ్యాశలో ఉండే సింహాలు ఎలాగున్నాయి? ఒక ఏనుగుంట చూడండి, అలాగుంటుందంట సింహం. బాగా పుష్టిగా ఉంటుంది, బలమైన సింహాలు. ఆ సింహాలు అప్పుడంట ఆ తోటల మధ్యకి వెళ్తుంటేనంట కొదమ సింహము సంసోనికి ఎదురొచ్చిందంట. సంసోన్ని అడ్డం కొట్టింది. అడ్డం కొట్టినప్పుడు సంసోను ఒకడు వాని చేతిలో ఏమీ లేకపోయినా మేక పిల్లను చీల్చినట్టంట దానిని చీల్చేశాడంటే సంసోను ఎలాగుండి ఉంటాడో. 3000 సంవత్సరాల క్రితం అంటే ఆ సింహం మామూలుది కాదు. అంత పెద్ద జూ వేసుకుని అంత పెద్దగా ఉండి ఉంటుంది, మ్యాక్సిమం అంత పెద్దగా ఉండి ఉంటుంది. దాన్నంట ఒకడు మేక పిల్లని ఇలా చీల్చినట్టంట చీల్చి చెండాలేసాడు, పక్కన ఆడేసాడంట. సంసోను అనుకున్నాడంట మరి మనం అంటే సింహమే కాదు దేన్నైనా కూడా చీల్చి శవడాలు తీసేతాను అనుకున్నాడంట. కానీ దేవుడు సంసోనికి ఏం చెప్పాలనుకున్నాడంటే, గర్జించి సింహము నిన్ను మింగాలని చూస్తుంది రే, అది దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. సంసోను, నువ్వు సింహాన్ని చీల్చేయడం ఈజీ, నువ్వు సింహాన్ని ఒక దెబ్బతో కొట్టి చంపేయడం ఈజీ. కానీ నువ్వు వెళుతున్న తిమ్నాతులో సింహము కన్నా బలమైన దాని నోట్లోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు అది స్త్రీ అనుకుని, అది స్త్రీ కాదు, సింహానికన్నా బలమైనది. అది నిన్ను ఆఖరికి చంపేస్తాదే. సున్నతి లేని ఫిలిస్తీన్ స్త్రీ దగ్గరికి వెళుతున్నావు సంసోను. సింహాన్ని ఎదిరేసి మరీ చూపించాడండి దేవుడు. నువ్వు అనుకుంటున్నావు సింహాన్ని చీల్చేస్తే చాలా చంకలు కొట్టుకున్నావు. గర్జించే సింహము నిన్ను మింగాలని చూస్తుంది. అది దేవుడు గర్జిస్తున్నప్పుడు అది నువ్వు అనుకున్న సింహమనే, కానీ సింహము కాదు, దానికన్నా బలమైనది ఇంకొక దాడి ఉంది. దాన్ని నువ్వు జయించలేవు. సింహాన్ని కొట్టేయడం ఈజీయే, సింహాన్ని చంపేయడం ఈజీయే, కానీ నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదు సంసోను అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. సంసోను వెళ్తున్నప్పుడు మనవాడికి ఏం అర్థం అవట్లా, వీడికి ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడైనా వాడికి తెలియాలని ఆయన మరొక చోట హెచ్చరిస్తున్నాడు. ఏమని? 8వ వచనం కూడా చదవండి. కొంతకాలమైన తర్వాత, క్షమించండి, 6వ వచనం చదువు. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చి అతడు తాను చేసినది తన తల్లిదండ్రులతో కూడా చెప్పలేదంట. సైలెంట్ అయిపోయింది. వెళుతున్న దారిలో ఏంటి సంవత్సరం లేట్ అయింది ఏంటన్నా, మా వెనకాల కదా వచ్చి ఏంటి లేట్ అయింది అని తల్లిదండ్రులు అడిగితానంటే ఏం కదలేమ్మా అని ఒక మాట అబద్ధం ఆడేశాడు. నెక్స్ట్ వచ్చిన చదవండి. అప్పుడు అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఏమైంది? సరిగ్గా చదవండి. ఆమె యందు
సంసోనుకు ఇష్టము ఎప్పుడు? మాట్లాడినప్పుడు. ఎప్పుడైతే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడో, ఆ స్త్రీతో సంసోను ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు ఆ స్త్రీ యందు ఆమెకి ఏమైపోయిందంట? ఫిదా అయిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ ఎక్కువైపోయింది. ఇంకా మా తల్లిదండ్రులు అవని ఇంకెవడు ఈ సంబంధం క్యాన్సిల్ చేయాలని ఎవడ వల్ల కాదు, ఒకవేళ ఎవడన్నా వస్తే ఒక దెబ్బకి చంపేస్తాను అని అనుకున్నాడు. కానీ కానీ ఆ స్త్రీతో మాట్లాడినప్పుడంట ఆయనకి బహు ఇష్టం అయింది. అయితే సొలొమోను గారు ఒక మాట చెబుతున్నారు చూడండి, సామెతల గ్రంథము. మళ్ళీ వచ్చేద్దాం, ఇక్కడికి వద్దాం. ఎందుకు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇష్టమైంది అన్న విషయం మనం తెలుసుకుందాం. అంతకుముందు బాగానే ఉంది ప్రేమ దిల్లు, అంతకుముందు మాట్లాడని చెప్పి బాగానే ఉన్నారు ఇద్దరు. ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నారో అప్పుడు ప్రేమ ఎక్కువైపోయిందంట. ఎవరికి? సంసోను గారికి. అందుకని చెప్తున్నాడు సొలొమోను గారు ఏమని చెప్తున్నారంటే, సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి. ఏంటంట? జార స్త్రీ మాట్లాడితే ఎలా ఉంటుందంట? తేనె కారినట్టుగా ఉంటుంది. కాసేపు మాట్లాడితే బాగుండి అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న భార్యలతో మాట్లాడడం, ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడం. కానీ పక్కింటోళ్ళు లేదంటే పక్కింటి పరాయి వేరే స్త్రీ మనతో మాట్లాడినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, అప్పుడే పెట్టేస్తున్నావు ఏంటి, కాసేపు మాట్లాడొచ్చుగా. తన భార్య వందగా మాట్లాడొచ్చు కంటే ఆ భార్య మాట్లాడితే వీడికి వినపడదు. వీడికి ఏదో 100 బాక్సులు పెట్టేస్తే ఆ గందరగోళంగా ఉంటుంది చూడు, అలాగ అనిపిస్తుంది. అదే వేరే స్త్రీ మాట్లాడితే అనిపిస్తుంది కాసేపు మాట్లాడొచ్చు కదా. కానీ బైబిల్ చెబుతుంది ఏంటో తెలుసా? జార స్త్రీ మాటల నుంచి అంట అంతగా మాట్లాడాలనిపిస్తుంది. అదే చెబుతున్నాడు సొలొమోను. జార స్త్రీ మాట్లాడే కొలిదంటే తేనె తింటే ఎలాగ మధురంగా ఉంటుందో ఇంకా మాట్లాడు. ఒక అన్నయ్య వాక్యం చెప్తున్నాడు. ఒక అన్ని వాక్యం చెప్తానంట. ఒక కుర్రోడు అంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. పెళ్ళి సెట్ అయింది. పెళ్లి కార్డు ఇచ్చుకుని ఆ అన్నికి అనే మెసేజ్ చెప్తే కదా నా పెళ్ళికి అని చెప్తేకి వెళ్ళాడంట. వాళ్ళు చుట్టాలే. వెళితే చుట్టాలి కాబట్టి పొద్దుటి వెళ్ళిపోయాడు. అంటే పెళ్లి కార్డులకి ఎక్కువ పంచాలి కదా, పొద్దుటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ అన్ని వాళ్ళు ఆవిడ ఏం చేసిందంటే 2 ఇడ్లీ పెట్టింది అడిగి. పొద్దుట వచ్చాడుగా మరి తిన్నానా ఏంటి, ఎలాగున్నారు అమ్మ నాన్న ఎలాగున్నారు అని చెప్తే బాగానే ఉన్నారు అన్నాడు. సరిగ్గా ఒక ఇడ్లీ తిన్నాడంటండి. ఈ లోపల ఫోన్ వచ్చింది. ఒక ఇడ్లీ తిన్నాడు, ఈ లోపల ఫోన్ వచ్చింది. అవన్నీ అటు వాష్రూమ్కి వెళ్ళాడంట. మనోడు ఫోన్ వచ్చిందని ఫోన్ ఇచ్చింది అలా బయటకు వచ్చాడంట. మిద్దెక్కాడంట. పని అవల కిందకు వచ్చేసి అలా మెల్ల నడుచుకుంటూ 23 కిలోమీటర్లు వెళ్ళిపోయాడంట. 23 సిటీ కొత్త మనోడు 23 కిలోమీటర్లు వెళ్ళిపోతే అప్పుడు ఇవన్నీ అడుగుతున్నాడు. ఏంటండి పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఏం మరిండి ఫోన్ వచ్చింది మాట్లాడుకుంటూ వెళ్ళాడు ఎక్కడికో తెలిసి. అప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ తీరా ఎక్కడ ఉన్నాడు అంటే, బావ నేను పలానా చోటన ఉన్నాను, ఎక్కడున్నా నాకు తెలియట్లేదు అన్నాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళావంటే, ఇలా ఫోన్ వచ్చింది బా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను అని చెప్తున్నాడంట. అంటే వాడు ఒక స్త్రీ మాటలు చాలామంది చూడండి, కొంతమంది మాట్లాడుకుంటూ రాత్రిలో మాట్లాడుకుంటూ వాడు ఒక్కడికి వెళ్తే భయము, కానీ ఫోన్ మాట్లాడుకుంటే ఎంత లెక్కైనా వెళ్ళిపోతాడు. శ్మశానంలోకి వెళ్ళాక ఫోన్ కట్టేసాక అప్పుడు అర్థమవుద్ది నేను శ్మశానంలోకి వచ్చేసానా అని. అప్పుడు వరకు వాడికి అనిపించదు, వాడికి అప్పుడు వరకు భయం ఉండదు. అంటే అక్కడ మాట్లాడుతుంది ఎవరో తెలుసా? జార స్త్రీ. అది మాట్లాడితే ధైర్యం వస్తుంది. అది మాట్లాడితే దాని ప్రతి మాట కూడా మధురంగా తేనెలా ఉంటుంది. కాబట్టి ఏమీ తెలియదు. 23 కిలోమీటర్లు అవతకి వెళ్ళిపోతాయి. ఎక్కడున్నా తెలియదు బాగుంటే లొకేషన్ పెట్టి సావరంటే పలానా చోటనున్నా పలానా బస్సు ఎక్కి రారంటే అప్పుడు వచ్చాడు. అంటే ఒక స్త్రీ మాట్లాడితే ఆడేం చేస్తున్నాడో వాడికి తెలియదంట. సొలొమోను క్షమించండి, సంసోను కూడా అదే జరిగింది. మాట్లాడినంతసేపు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే మాట్లాడాడో బహు ప్రేమ ఎక్కువైపోయిందంట. అదే చెబుతున్నాడు సొలొమోను, రే ప్రేమ అలాగే ఎక్కువ వద్దే, ఏం పట్టించుకోకు, అసలు జార స్త్రీల జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. ఎవరో జ్ఞాని అయిన సొలొమోను. ఎందుకు? దాని పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి. ఇక్కడ నూనె అడిపోయింది అనుకోండి, ఆ నూనె మీద జాగ్రత్త ఒకలేక తలిగి దెబ్బ. కానీ ఆడదాని మాటలు ఇచ్చుకుని వెళితే ఒండ్ల నిండా దెబ్బల కొదువు ఉండవు. అది నువ్వు నూనె జారితే అది ఒక రకంగా మెత్తగా జారిపోతే, కానీ ఆడది మాట్లాడితే జారినట్టు కూడా అనిపించదంట. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతా. దాని మాటలంట నూనె కంటే
నునుపు అంటే చాలా సవరగా ఉంటుంది దాని మాటలో. ఎప్పుడొకప్పుడు ఒకరోజు నిన్ను ముంచి దాకా నీకు తెలీదు. ఎప్పుడైతే నేను దొరికేస్తున్నాను, అందరికి దొరికేస్తున్నాను, మా ఇంట్లో తెలిసిపోయింది అని ఆ పిల్లకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నిన్ను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోద్ది. అప్పుడు వరకు నీకు తెలీదు. నువ్వు అనుకుంటున్నావు నా కొరకు అది చేసేద్దే, నా కొరకు ఇది చేసేద్దే, వాళ్ళ నాన్న లెక్చేది, వాళ్ళ అమ్మని లెక్చేది, నేనే అయ్యి అని అనుకుంటా. ఏమి కాదు, దొంగ ఒత్తి సోది మాట్లాడిన ఏమి కాదు. నిన్ను ఆఖరికి ముంచేసి వెళ్ళిపోద్ది. ఇది వాస్తవం. చివరి మాట్లాడుతున్నా చూడండి. నెక్స్ట్, దాని వలన, దేని వలన? జార స్త్రీ వలన కలుగు ఫలము ముసిని పొండంత సేదు. ఇదేంటి నిందడక వరకు తేనె తిన్నట్టుందన్నా, ఇప్పుడేంటి తేనె అన్నావు? దొరికేశాడు. దొరకనంతసేపు తేనె, దొరికిన తర్వాతే అయ్యో ఇలా చేసేసానేంటి, చిచ్చి నేను ఎలా తల ఎత్తుకున్నాను, తల కొట్టేసుకోడు. దానివల్ల కలుగు ఫలము ముసిరిపుండంత చేదుగా ఉంటుంది. అప్పుడు నిన్ను మీ అమ్మ చీ అంటుంది, మీ బాబు చీ అంటాడో, ఇరుగు పొరుగు ప్రతి ఒక్కడు కూడా చిచ్చి మంచోడు అనుకున్నాం కదరా నిన్ను, ప్రతి ఒక్కడు నిన్ను అవమానించడం మొదలు పెడతాడు. ప్రతి ఒక్కడు నీ మీద నిందలేస్తాడు. అందుకని అన్నాడు జార స్త్రీ జోలికి పోవద్దు. ఇంకా మాట్లాడుతున్నాడు. మరలా అక్కడ తాగలా, నూనె కంటే నూనె పోయింది అన్నాడు, తేనె కంటే సీటుగా ఉంటుంది అన్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే దానివల్ల కలుగు ఫలం ముసిరిపొండంత సేదుగా ఉంటుంది అన్నాడు. నెక్స్ట్, అది 2 అంచుల గల కత్తి. చూడండి, ఆడ దొడికేసింది అనుకోండి, ఆ పక్క వెళ్ళిపోద్ది, నిన్ను ముంచేద్ది పడవలో. ఒకవేళ దొరకలేదు అనుకోండి, నీ పడవ ఎక్కేద్ది. అంటే ఎటు వీలుంటే అటు మారిపోద్ది. అందుకే స్త్రీలకి నీ బలం ఇవ్వద్దు అన్నాడు. స్త్రీల జోలికి వెళ్ళొద్దు, స్త్రీల సాంగత్యం చేద్దాం. నెక్స్ట్, నువ్వు అక్కడితో అయిపోతావు అనుకుంటున్నావేమో, దాని నడతలు ఇంకా వదలవు. ఆఖరికి నువ్వు జార స్త్రీ జోలికి వెళితే చివరికి నిన్ను చంపే వరకు వదలదు. అది నిన్ను మరణమునకు దారి తీస్తుంది. దాని నడతలు మరణమును దిగిపోవుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా. ఒకవేళ గూగుల్ మ్యాప్ అన్న నిన్ను మోసం చేద్దేమో, ఆ గల్లీ అంట ఈ గల్లీ అంట తిప్పుద్ది. కానీ ఎప్పుడైతే నువ్వు జార స్త్రీ జోలికి వెళ్ళావో, ఒకరోజు నీకు ఒకరోజు నువ్వు ఖచ్చితంగా నీ కాలమునకు ముందు నువ్వు చచ్చిపోతావు. నిన్ను గూగుల్ మ్యాప్ పైన మోసం చేస్తుందేమో కానీ జార స్త్రీతో నువ్వు సాంగత్యం చేద్దాం, నిన్ను మోసం చేయదు, ఆఖరి చచ్చిపోతావు. నీ ఫిక్స్ అయిపో, నువ్వు మరణం. ఒకవేళ నీ భార్య కాకుండా వేరే భార్య వెళ్తున్నావేమో, నీకు ఆఖరికి చావును పరిచయం చేస్తుంది నిన్ను, లేదా జైలు పాలు చేస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. అదే చెబుతున్నాడు, దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా. అంటే చక్కగా అంటే కొత్తలు లేకుండా తీసుకెళ్తాను, నిన్ను చక్కగా తీసుకెళ్ళిపోద్దాం. అది జీవమార్గమును ఎంత మాత్రమును. నువ్వు పెళ్ళయింది, నువ్వు అలా ఉండకూడదురా, నీకు పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు, వాళ్ళకి వయసు వచ్చింది, ఇంకా ఏంట్రా అలా తిరుగుతున్నావు, లేకపోతే ఇంకా ఏంట్రా ఈ పనులు అని ఎవడన్నా మంచోడు వెళ్ళి చెప్తేనంట ఆ మాటలు వాడికి ఎక్కవంట. అదే చెబుతున్నాడు సొలొమోను, అదే చెబుతున్నాడు. అది జీవ మార్గమును ఎంత మాత్రమును విచారింపదో, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు. ఎందుకురా అటు వెళ్తామంటే ఆడికి కూడా తెలీదు. ఎందుకురా బండి వేసుకుని అత్తమాన ఇది అంటే తిరుగుతామంటే ఆడికి కూడా తెలియదు. తిరుగుతాడంతే. ఒకరోజు వాడిని మరణమునకు దాడి తీస్తుంది. సంసోను అదే పొజిషన్లో వెళ్ళిపోయింది. ఏంటంట, ఆమె మాటలాడుతున్నప్పుడు అంటే వచ్చండి న్యాయాధిపతుల్లోకి వచ్చండి, ఇష్టం వచ్చేసిందంట. ఆ స్త్రీతో ఎప్పుడైతే మాట్లాడుతూ మొదలు పెట్టాడో, ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు అంట మనోడికి మరీ ఇష్టం పుట్టి ప్రేమ ఎక్కువైపోయింది. చదవమ్మ న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా. చూడండి, కొంతకాలమైన తర్వాత అంట పెళ్ళికి వెళ్ళాడు, చుట్టారం చూసుకున్నాడు, మాట్లాడుకున్నాడు, నెక్స్ట్ పెళ్ళే. ఆమెను తీసుకొచ్చుటంటే కొంతకాలమైన తర్వాత మరలా వెళుతున్నాడు. ఎక్కడికి? తిమ్మనాతునకు. తిరిగి వెళ్ళుచుండగా
ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు, అలాగా ఊరంటే ఆ దారంటే వెళ్తుంటే మన సింహం చంపాను కదా, అది ఎలా ఉందో ఒకసారి చూసేద్దామని ఒక లుక్కేసుకుంటాకి సింహం వైపు వెళ్ళాడంటండి. వెళ్ళినప్పుడు సంసోనికి ఏమి కనిపించిందంటే, ఉమ్, ఉమ్, చూడండి, మనం తప్పు చేసిన ప్రతిసారి మరలా దేవుడు హెచ్చరిస్తాడు. సంసోన్ని సింహాన్ని చంపే ముందు హెచ్చరించాడు. అది సింహాన్ని చంపడం ఈజీయే, నువ్వు వెళుతున్నది దారి ప్రమాదకరమైన దారి, నీ దారిని మళ్ళించుకో సంసోన్ అని చెప్తేలా మరలా అదే దారిలో వెళుతున్నాడు. వెళుతూ ఉన్నప్పుడు సంసోనికి ఏం కనిపించిందంటే, సింహం ఆ దారిలో వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపునకు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనె కనబడగా, తేనె కనబడగా. మీరు ఎప్పుడైనా చూసారండి? చచ్చిన శవాల్లో, కుళ్ళిపోయిన మృతదేహాల్లో ఎక్కడైనా తేనె పట్టు పెట్టడం మీరు చూసారా? చూడాల. మనం ఎక్కడ చూసాం? ఎత్తైన శిఖరాల మీద చూసాం, చెట్టు కొమ్మల మీద చూసాం, ఎక్కువ అపార్ట్మెంట్లు ఉంటే సన్సైల మీద పెట్టడం చూసాం, లేదంటే మన ఇంట్లోనే పెట్టడం చూసాం. కానీ చచ్చిన దాంట్లో తేనె పట్టు పెట్టడం ఎవడ కూడా చూడాల. కానీ ఇక్కడ పెట్టింది. ఎక్కడ పెట్టిందో తెలుసా? అది ద్రాక్ష తోటలు వెళ్ళే మార్గం. అంత పెద్ద తోటలు ఉండగా కుళ్ళి కొంపు కొడుతున్న ఆ కళేబరములో తేనె ఎందుకు పెట్టిందంటారో? సంసోనికి హెచ్చరిక పంపుతున్నాడు. సంసోనికి హెచ్చరిక పంపుతున్నాడు. ఆ తేనె సంసోని తిని వెళ్ళంటే తినేశాడు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పెట్టాడు. కానీ దేవుడు ఆ సంసోనికి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, సంసోను, నువ్వు వెళుతున్న దారి నీకు అర్థం కావట్లా. నువ్వు వెళుతున్నావు, నువ్వు అనుకుంటున్నావు ఆ తేనె నువ్వు తిన్నావని అనుకుంటున్నావు, కానీ ముంద మధురంగానే అనిపిస్తుంది తేను. నువ్వు లోపలున్న తేనెను చూస్తున్నావు, కానీ నేను దాని వెనకున్న చచ్చిన కళేబరాన్ని చూస్తున్నా, కొంపు కొడుతున్న కళేబరాన్ని చూస్తున్నా. సంసోను, నెక్స్ట్ నువ్వే. నీకు ఇప్పుడు బాగుంటుంది, మధురంగా ఉంటుంది, తేనెలాగా ఉంటుంది, గాల్లో ఎగిరినట్టుగా ఉంటుంది. కానీ తర్వాత నీ పరిస్థితి కొంపు కొడుతుంది. దేవుడు మరలా హెచ్చరించాడండి సంసోన్ని. దేవుడు మరలా సంసోన్ని హెచ్చరించాడు. వద్దు వద్దు, వెళ్ళొద్దు అని చెబితే సంసోను వినలేదండి. సంసోను వినకపోయేసరికి సంసోన్ని మరలా దేవుడు హెచ్చరించాడు. ఆయన ఏంలా దావీదుని కూడా హెచ్చరించాడండి. ఏమని? జనాభా లెక్కలు వేయకూడదు దావీదు, కానీ జనాభా లెక్కలు ఏమంటే అప్పుడు యోవాబు వెళ్ళి, అయ్యా నీకేం తక్కువ చేశాడు దేవుడు? ఇన్ని యుద్ధాలు గెలిచావు, నీవేమన్నా జనం వల్ల గెలిచావా? దేవుడు మనకు తోడున్నాడు, ఇంకా జనంతో మనకు పని ఏంటి? చెప్పిన పని చెయ్యి యోవాబు, జనాభా లెక్కలై అని అన్నాడు. పెద్ద తెగులు వచ్చి అనేక మంది జనాలు చచ్చిపోయారు. వద్దన్న పని చేశాడు. సంసోను కూడా వద్దు, వెళ్ళొద్దు, చచ్చిపోతామని చెబితే ఇలా సంసోను కూడా హెచ్చరిక పంపించాడు. అమ్మాయి మాట్లాడితే తేనె కారినట్టుగానే ఉంటుంది, కానీ దేవుడు అంటున్నాడు, సంసోను నీవు తేనెను చూస్తున్నావు, కానీ నేను దాని వెనక చచ్చిన శవమును చూస్తున్నా. ఇంతలా చెబుతుంటేనంట సంసోనికి ఏమాత్రం ఎక్కట్లేదండి. ఇన్నిసార్లు దేవుడు సంసోనికి కనబడాలని చెబుతున్నా వినపడట్లా. చూడండి, నాజీరు చేయబడిన వాడి కోసం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము అందరికి అర్థమవుతుంది కదా. సంఖ్యాకాండము 6వ అధ్యాయము, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. నాజీరు చేయబడిన వాడి గురించి, అతడు యెహోవాకు ప్రత్యక్ష మగుగా నుండు దినములన్నిటిలోనూ ఏ శవమును ముట్టకూడదు. ఏ శవమును కూడా. మరి అక్కడ సంసోను ఏం చేశాడు? శవాన్ని ముట్టాడు. నాజీరు చేయబడిన వాడు ఏ శవాన్ని కూడా, ఆఖరికి తల్లిదండ్రుల శవాలను కూడా ముట్టకూడదు. దానికి కొన్ని రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ సంసోన్ అంట ముట్టాడు. ముట్టడమే కాదు, తన తల్లిదండ్రులకు కూడా తెచ్చి తేనిచ్చి తినిపించేశాడంట. చూడండి ఏం చేస్తున్నాడు సంసోనికి తెలియట్లా. వలలో మాయలో పడిపోయాడు. అమ్మాయి వలలో పడిపోయి సంసోను ఏం చేస్తున్నాడు తెలియకుండానే చేస్తున్నాడు. అయితే సంసోనుకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయినప్పుడు ఆ తిమ్మనాతులు ఒక 30 మంది స్నేహితులను సంపాదించుకున్నాడు. ఎవరో సంసోను సంపాదించుకున్నట్టు ఉండొచ్చు కదా.
కొత్త పెళ్ళోడు కదా, కొత్త పెళ్ళి కొడుకు కదా, కొద్దిగా హడావిడి ఎక్కువ అన్నట్టు ఏదో పెద్ద బలవంతుణ్ణి, నేను తెలివైన జ్ఞానవంతుని అన్నట్టు అక్కడికి వెళ్ళంట. ఒక విప్పుడు కదా, ఒక పొడుపు కదా ఇప్పాడు. ఏమని చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. కాగా ఆ 30 మంది స్నేహితులతో ఒక పొడుపు కథ వేశాడు. ఏమని? అతడు బలమైన దానుల నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి ఏంటట? తీపి వచ్చెను, తిని దానిలో నుండి అంట. మరలా చదవండమ్మా. బలమైన దాని నుండి తీపి వచ్చెను, తిని దానిలో నుండి తేనె వచ్చును. ఎవడైతే ఈ పొడుపు కథ, ఇప్పుడు కథ మీ 30 మందిలో ఎవడైతే ఇప్పితే వాడికి వస్త్రాలు ఇస్తానరా, సన్నపు నార బట్టల వస్త్రాలు, దుస్తులు ఇస్తాను అక్కడంట. సన్నపు నార బట్టలు 30 దుస్తులను మీకు ఇస్తాను ఎవడైతే దీన్ని ఇప్పుతాడు అని చెప్తేనంట. 7 రోజుల వరకు చూస్తున్నాడండి. 7 రోజులు గడివిచ్చాడు టైము. ఈ 7 రోజులు చెప్తే మీకు 30 మందికి వస్త్రాలు ఇస్తానన్నాడు. లేకపోతే మీరు నాకు తెచ్చివ్వండి అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఎవడేమన్నాడు అసలు ఇవన్నీ తలతిక్క ప్రశ్నలు కానీ వేసాడు. 3 రోజులు అయింది. 3 రోజులు చూశారు తల్లాన్ని ఎత్తు కొట్టుకున్నారు. ఏంటి అర్థం అవలా. అప్పుడంట 7వ దినమున 15వ వచనంలో, 7వ దినమున వారు సంసోని భార్యతో ఇట్లనిరి. ఏమనంట? నీ పెనిమిటి ఆ ఇప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయము, లేకపోతే అగ్ని వేసి నిన్నును నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము. మా ఆస్తిని స్వాధీనపరుచుకున్నటకే మమ్మును పిలిచితిరా. ఆ 30 మంది స్నేహితులు చూశారు. 7వ రోజు వచ్చేసింది. ఈ రోజు కానీ ఆ ఇప్పుడు కదా బాగా ఇప్పకపోతే 30 వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు బాగా రేటు అప్పుడు సరిగ్గా వస్త్రాలే ఉండేవి కాదు. కానీ మరీ సన్నపు రాజు అంటే రాజులు వేసుకునే వస్త్రాలు ఇస్తానన్నారు. ఇప్పుడు వీళ్ళు కానీ ఇప్పకపోతే సంసోనికి 30 మంది తెచ్చివ్వాలి. అయితే వీళ్ళు ఏం చేశారంటే 7వ రోజు ఆమె భార్య దగ్గరికి వెళ్ళి, నీ భర్త విప్పిన పొడుపు కథ భావమును నువ్వేం చేస్తావు తెలీదు, వాడిని లాలన చేస్తావో ఇంకోటి చేస్తావో ఏదోటి చెయ్యి, ఆ ఇప్పుడు కథ భావం నాకు చెప్పు, లేదంటే నిన్ను నీ తండ్రి ఇంటిని కూడా ఏం చేస్తారంట, కాల్చేతనని చెప్పారు. చాలామంది భార్యలు ఉంటారండి, భర్తకు తెలియకుండా చాలా తుంటర పనులు చేస్తూ ఉంటారు. వాడు 500 రూపాయలు ఇచ్చి చీర కొనుక్కోమని 500 ఇస్తాడు. కానీ ఇవేం చేయాలి, 500 ఎట్టు కొనుక్కోవాలి కదా, 1000 రూపాయలు ఎట్టుకుంటుంది. ఎక్కడివి? నీ భర్తను మోసం చేస్తే ఆడిచ్చాడుగా నీకు 500. పోనీ నువ్వు అనొచ్చుగా, ఏమంటే 500 చాలవు, 1000 రూపాయలు తీసుకుని చెప్పదు. కూరగాయల్లో లేదా ఇంట్లోకి ఇచ్చిన ఖర్చుల్లోకి ఇస్తే అయ్యేలా దాసి అది చక్కబెట్టేద్ది. అంటే భర్తకి తెలియకుండా కొన్ని వ్యవహారాలను నడిపించే భార్యలు ఉంటారు. ఎవరంటే తిమ్నాతులు సంసోనికి ఎదురైంది మొదటగా ప్రేమించిన అమ్మాయిలాగా ఈరోజు కూడా చాలామంది ఉన్నారండి. భర్తలకు తెలియకుండా చాలా వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఒకరోజు బయట అడిపోద్ది, జాగ్రత్త, ఆ రోజు దీన్ని నరికేస్తాడు. చాలామందిని భర్తకు వచ్చే రోషం అంట యెహోవా వంటి రోషం అంట. అంటే దేవుడికి ఎలాంటి కోపం వస్తుందో భర్తకు అలాంటి కోపం వస్తుంది. ఇప్పుడు అలాంటి భర్తలు లేరులేండి. ఇప్పుడు అందరు భార్యలు ఎక్కువైపోయారు. మనం చూసారుగా 748 మంది భార్యలను చంపేశారు, క్షమించండి భర్తలను చంపేశారు భార్యలు. ఈ 748 మందిలో ఇంకెంతమంది అటామ్ చేస్తే తప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాగంటే మొన్న ఎవరినో గోదాట్లో దోసేసింది, అలా దోసేసి తప్పు ప్లాన్ చేసి తప్పిపోయిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు చూడండి. ఎంతగా తెగిచ్చారంటే అంతగా తెగిచ్చారు భార్యలు. మనం అనుకుంటాం మన భార్య ఎదుట ఏమి దాయకూడదు అని. రే సొలొమోను చెబుతున్నాడు, నీ భార్య వద్దంటే ఈ పెదవులను కాపుకో పెట్టుకో, పెళ్ళవకముందే నా ఆమెను ప్రేమించాను ఈమెతో తిరిగినని చెప్పేవంటే అది చచ్చేదాకా అది ఇచ్చుకుని ఏలాడుతూ ఉంటాయి, నిన్ను మనశ్శాంతి లేకుండా చేద్దే. అమ్మాయి ఇప్పటి వరకు అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పటి నుంచి నువ్వేం చేసావు నాకు తెలీదు, నేనేం చేసాను నీకు తెలీదు. ఇప్పటి నుంచి మనం సరిగ్గా ఉండాలి, ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. లేదు నువ్వు పెద్ద ఈరుడు ధీరుడు సూర్యుడు అన్నట్టు, నేను పెద్ద హీరోని అన్నట్టు చెప్పేవనుకో, ఆ గొట్టు అత్తమాన రట్టి పడదా, నువ్వు చేత తప్పు లేదు కానీ నేను చేత తప్పు వచ్చిందా అని డైలాగ్ లేదు, అప్పుడు సావాలి. గనుక అన్నట్టు సొలొమోను, నీ పెదవులని నీ భార్య వద్ద కాపు పెట్టుకుంటే నోరు మూసుకుని ఉండరా, అన్నీ చెప్పమోగు అని అంటున్నాడు.
కానీ ఇప్పుడు భార్యలు వస్తావు. ఇక్కడ సంసోను ప్రేమించిన అమ్మాయి అంట ఇలాగ వచ్చి తన స్నేహితులు 30 మంది వచ్చి ఏం చెప్పారు, అయ్యా నువ్వు ఆ పొడుపు కదా బాబు ఇప్పపోతే తన ఇంటిని అంట, ఆమెనంట, వాళ్ళ తండ్రిని అంట కాల్చేతనని చెప్పారు. ఇప్పుడు సంసోను భార్య ఏం చేయాలి? చాలా టైం అయింది, త్వరగా చెప్పండి. ఇప్పుడు సంసోను భార్య ఏం చేయాలి? సంసోనికి చెప్పలే, ఏవండి మీరు ఇలా భావం వేశారు, మీ 30 మంది ముఖ్య ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి నన్ను మా నాన్నే మా ఇల్లుని కాల్చి చంపేస్తారంట మమ్మల్ని, దాని ఆన్సర్ చెప్పకపోతే ఇలా మమ్మల్ని బెదిరిస్తున్నారండి అని చెప్పాలి సంసోనికి. కానీ పలికి మాలింది చెప్పలా. ఏం చేసింది? లాలన చేసిందంట తన భర్తని. మాయ మాటలతో, ఊరటి మాటలతో, తేనె కారే మాటలతో లాలన చేసిందంట. ఒకవేళ సంసోనికి తన భార్య చెప్తే ఆ 30 మందిని సంసోన్ ఏం చేతుడండి? ఒక్క గుద్దులో చంపేస్తాడు అందరిని. ఒక్క గుద్దు ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే తెలుసా? పచ్చి దవడ ఎమ్ముకతో 1000 మందిని చంపంట 2 కుప్పలుగా వేసాడు. కుప్పలేసి పాట పాడుతున్నాడు. ఏమని? చదువుకొని న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. ఆ కుప్ప మీద కత్తి ఇప్పుకుని ఆ దవడ ఎముక ఇప్పుని ఇలా కూర్చుని సంసోను పాట పాడుతుందంట 1000 మంది మీద కూర్చుని. 100 మందిని చెప్తే అంత కుప్ప అవుద్ది, మరి 500 మంది అంటే అంత కుప్ప అవుద్ది, మరి 1000 మంది అంటే అబ్బో అది మహాపర్వతం అవుద్ది. ఆ పర్వతం ఎక్కి మాట్లాడుతున్న మగోళ్ళేగా. అలాంటి బలమైన వాడికి తన భార్య చెప్పాలి కదండి, ఇలాగ నీ ఫ్రెండ్స్ మమ్మల్ని బెదిరిస్తున్నారని. చెబితే ఒక గుద్దికి గుద్దొద్దు, గుద్దికి చంపేస్తాడు ఒక్కొక్కడిని. కానీ చెప్పలా, దాసేసింది. దాసేయటంతో ఎప్పుడైతే తన ఫ్రెండ్స్కి చెప్పాడో తన భార్య సరే ఇది సరే ఏం కాదులేమ్మా అది ఏంటంటే అంటూ అప్పుడు చెప్పేశాడు, తేనె కంటే తీపైనది తేనెరా. తేనె కంటే తీపైనది ఏముంది? తేనె కదా. మరి సింహానికంటే బలమైనది ఏముంది? బలమే కదా. తేనె సింహం నేను వేసింది అంతే అని చెప్పాడంట తన భార్యకి. ఇది వెళ్ళి అని చెప్పింది. అప్పుడు మనవాడు వెళ్ళి పక్క దేశానికి వెళ్ళి పక్క ఊరు వెళ్ళి 30 మందిని చంపి వచ్చి ఆ వస్త్రాలు వీళ్ళకి అప్పచెప్పి తన భార్య మీద అలిగి వెళ్ళిపోయాడు. తన భార్య తన మోసం చేసింది వెళ్ళిపోయాడు. అప్పుడు మీకు అంత స్టోరీ అండి. 14, 15, 16, 17 ఈ అధ్యాయాలు చదువుకోండి న్యాయాధిపతుల గ్రంథం. అద్భుతంగా ఉంటుంది స్టోరీ. అలిగేసి వెళ్ళిపోయాడు కదా సంసోను, అలిగేసి వెళ్ళిపోయాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళ మాంగారు ఏమనుకున్నాడు తెలుసా? ఇంకా సంసోను రాళ్ళే అని చెప్పేసి అంట ఆ 30 మంది స్నేహితుల్లో సంసోనికి బహు ఇష్టమైన స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఆడికి ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసేసాడు. వెంటనే ఇంకా రాడు సంసోను అనుకున్నాడు. అందుకని ముఖ్య స్నేహితుని కూడా నమ్మొద్దంత బైబిల్లో. తన ముఖ్య స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేసాడండి. సంసోను కొన్ని రోజులు పోయిన తర్వాత, కోపం చల్లారిపోయిన తర్వాత, ఒక మేకపిల్ల భుజాన్ని వేసుకుని తన భార్య దగ్గర 2 పాటలు పాడుకుంటా కొన్ని పువ్వులు ఇచ్చుకుని వస్తున్నాడు తన భార్య దగ్గరికి. అప్పుడు వస్తున్నప్పుడు వాళ్ళ మాంగారు, ఓ సంసోను ఆగాగు, ఎక్కడికేంటి నా భార్య దగ్గరికి అన్నాడు. నీ భార్య ఎవరు? నువ్వు మొన్న అలిగేసి వెళ్ళిపోయాక నువ్వు రావేమో అని చెప్పేసి నీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నావు. ఏంటి? అవును నిజం, నీ ముఖ్య స్నేహితుడికి ఇచ్చే పెళ్లి చేసేస్తున్నావు. అయితే నువ్వేం ఫీల్ అవకే, నా చిన్న కుమార్తె ఉంది ఆమెను పెళ్లి చేసుకో, ఈమె కన్నా చాలా అందగత్తిది. చెవడాలు ఒలిచేతనని చెప్పేసి అంటే సంసోను మరలా వెనక్కి వెళ్ళిపోయి పిచ్చి తిక్క రేగిపోయింది సంసోనికి. తిక్క రేగిపోయినట్టు ఏం చేశాడంటే అరణ్యంలోకి వెళ్ళిపోయంట 300 నక్కలను పట్టుకున్నాడు. ఎన్ని? 300 నక్కల్ని. సరిగ్గా కుక్కను పట్టుకోలేం మనం. ఎవరి కుక్క కాదు, మనం పెంచుకుంటున్న కుక్కని మన ఇంట్లో పట్టుకోలేం. కానీ అరణ్యములో, అడవులో 300 నక్కలు పట్టుకుని ఒక్కొక్క నక్క తోకని ఇలా వెలేసి కట్టి ఆ 2 తోకల మధ్యలో ఒక దివిటి కట్టి ఆ దివిటిని వెలిగించాడు. మొత్తం టోటల్ 150 నక్కలు అంటే 300 నక్కలను పట్టుకుని రెండు నక్కలు కలిపి తోకలు ఇలా కట్టి ఆ తోకల మధ్యలో ఒక నుప్పెట్టి ఫిలిస్తీన్ల పంట భూముల్లోకి తోలేశాడు. పంట అంతా అంటుకుపోయింది. సంసోనికి అప్పుడు కొంచెం కోపం చల్లారింది. ఇంత జరిగింది కదండి, ఇంత మోసం జరిగింది కదండి. ఆఖరికి సంసోన్ని మొదట పెళ్లి చేసుకున్న అమ్మనే, ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నే, వాళ్ళ ఇంటిని ఆఖరికి ఏం చేశారంటే కాల్చి చంపేశారు. ఎవరో? ఫిలిస్తీన్లే. ఎందుకు? సంసోన్ ఆ 300 నక్కల్ని పంట చేల్లో పంపించాడు. ఆ పంట అంతా కాలిపోయింది. గోధుమల పంట అంతా, ద్రాక్ష తోటలన్నీ కాలిపోయినాయి. దీనికి కారణం ఎవడంటే సంసోను భార్య, వాడి మాంగారు. చంపేయండి రావాలని అన్నారు. చంపేసి అనాది కాలంలో శాంతి లేకుండా, పెళ్లి చేసుకున్నానన్న పేరుంది కానీ సుఖము దుఃఖం లేకుండా పోయిందండి సంసోను జీవితంలో.
ఇంకా చాలా ఉందండి మ్యాటర్, చాలా ఉంది. త్వరగా చూద్దాం. అనాది కాలం ఇంత జరిగింది కదండి. ఇంత జరిగిన తర్వాత మనోడు ఏం చేయాలి? ఇప్పుడైనా దేవుడి వైపు తిరగాల, ఇప్పుడైనా దేవుడి కోసం తిరగాల. మరలా ఏం చేశాడంటే, మరలా దేవుడి వైపు తిరగకుండా, మరలా ఇతడు దేవుడి వైపు చూడకుండా ఇతగాడు ఏం చేశాడంటే చివరికి జీవితము నాశనం అయిపోయింది. ఒక్కసారి సంసారం వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుండు. వెనక్కి చూడలేదండి. నేను ఎవరిని, ఏంటి, నా బతుకేంటి ఇలాగైపోయింది, నేను ప్రేమించిన అమ్మాయి ఇలాగే, నేను చేసుకున్న అమ్మాయిని ఎంతగో ప్రేమించి చేసుకున్న ఇలా అయిపోయిందండి పరిస్థితి అని ఒక్కసారి కూడా ఆలోచించుకోలేదు. ఏం చేశాడంటే మరలా అదే న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత సంసోను ఎంత జరిగిపోయిన తర్వాత సంసోను గాజాకు వెళ్ళి ఏంటంట, మరి మొన్న వేశ్య ఊరు వెళ్ళినప్పుడే పాడైపోయావు, మరలా ఎక్కడికి వెళ్ళాడంట? వేశ్య దగ్గరికి వెళ్ళి. చూడండి ఒకసారి దెబ్బతిన్నాడు, మానేస్తాడేమో అనుకున్నాడు, కానీ మరలా వేశ్య దగ్గరికి వెళ్ళాడంట. మరలా వేశ్య దగ్గరికి వెళ్ళాడు. 4వ వచనం కానీ చదవమ్మా. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోయింపగా, దెలీల అంటే చీకటి, మగలాడి అంటే మగోడిని కూడా మాటలేసి మెలేసే గల టాలెంట్ పర్సన్ది దెలీలా పేరుకు అర్థము చీకటి, సంసోను పేరుకు అర్థము వెలుగు. వెలుగుకి చీకటికి పొత్తు ఏంటండి? అప్పుడైనా ఆలోచిస్తాడేమో దేవుడు మరలా చూపిస్తున్నాడు. ఒరే అది దెలీలారా, అది చీకటరా, నిన్ను ముంచేద్దరా అని చెప్తే అప్పుడు కూడా ఆలోచించులా. మరలా వెళ్ళిపోయి మనోడు దెలీలా ఒడిలో పడిపోయాడు. ఏమైందంటే పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీ వద్ద ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి అయితేనంట సంసోన్ని ఎవడు కూడా ఓడించకపోయేసరికి ఆ దెలీలా దగ్గరికి కొంతమంది న్యాయకులు వెళ్ళంట, అసలు సంసోనికి బలం ఎక్కడుందో కనుక్కో, నీకు ఎంత కావాలంటే అంత డబ్బేస్తాం అని ఏదో ఒక మాటల్లో పెట్టి ఆడికి బలం ఎందుట్లో ఉందో కనుక్క అని చెబితే దెలీలంట ఆ రోజు నుంచి స్టార్ట్ చేసింది, నన్ను 2 చేతులు కట్టేస్తే నా బలం పోద్ది అన్నాడు. ఏంటి, శుభ్రంగా కట్టేసి మంచం మీద పడుకోబెట్టయితే సంసోను ఫిలిస్తీయుల మీద పడిపోతున్నారు అని చెప్పగానే సంసోను కట్టిన తాళ్ళని పక్కమని తెంపి పారిపోయాడంట. అంతకుముందు ఒక ఊరు వెళ్ళాడు. ఆ మొదటి అధ్యాయంలో గాజాకు వెళ్ళాడు అన్నాను కదా, గాజాకు వేశ్య దగ్గరికి వెళ్ళాడంట. ఆ వేశ్య దగ్గర రాత్రంతా ఉన్నదంతా మధ్యరాత్రులు అంట. గాజా ప్రజలందరూ వచ్చంట సంసోను మీద పడి చంపేదాం అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ గాజా పట్టణం ఉన్న ప్రాకారములకి పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి. మనం చూసాంగా బాహుబలి సినిమాల్లో పెద్ద అంటే వాళ్ళ ప్రాకారాలు కాపాడుకోవడానికి పెద్ద తలుపులు ఉంటాయి. సాయంత్రం అయితే మూసేస్తారు పెద్దవి. ఆ తలుపులు వేసేసి సంసోను చంపేదాం అనుకున్నారు గాజాలో. అప్పుడు సంసోను గాజా ప్రజలు నిన్ను వచ్చి చంపేదాం అనుకుంటున్నారని చెబితే ఆ సంసోను అంటే వెళ్ళిపోతున్నారని తప్పించుకుని వెళ్ళిపోదామంటే వెళ్ళి చూస్తే ద్వారాలు మూసేస్తున్నాయి. ద్వారాలు మూసేస్తే మనవాడు ఏం చేశాడు తెలుసా, ద్వారపు కమ్మెలను తలుపులను ఓడబీకి ఎత్తైన కొండ మీదకి ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, ఆ తలుపు కాదు, సరిగ్గా ఆ తలుపు మనం వంతుని దగ్గరికి పట్టుకెళ్ళాం మనము. కానీ ఆ రోజు దేశానికి ప్రాకారము ఉన్న తలుపులు అంటే అవి అంతంత ఎత్తుంటాయి, గజస్తంభాలు అంత ఎత్తుంటాయి, పెద్ద ఎత్తుంటాయి. ఆ యొక్క తలుపులంట పునాదులతో సహా ఊడ్చి పీకి ఇలా ఎత్తుకుని పరిగెత్తుకుంటూ ఎత్తైన కొండ మీద వెళ్ళిపోయి ఆ కొండ మీద ఎట్టాడంటే ఆ కటౌట్ ఎలాగుండి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మనం అసలు ఆ తలుపు ఎట్టుకెళ్ళాం, నలుగురు పట్టుకోవాలి. ఆ గుమ్మం మనం నిలబెట్టాలంటే ఈ చివర కూడా ఆ చివర కూడా ఎట్టుకుంటే బొమ్మగాడు కట్టుకెళ్తాం. ఇంకా ఎక్కువ దూరం ఎట్టుకెళ్ళాలి, 4 మూలలు ఎట్టుకుంటే అక్కడ కట్టుకెళ్తాం. కానీ సంసోను బలవంతుడు, ఎత్తైన పెద్ద తలుపులు అంట ఓడబీకి పడేయచ్చు కదా, పడేయడు. ఆయన ఎలాంటోడో తెలియాలని ఎత్తైన కొండ మీద పట్టుకెళ్ళి అక్కడ పెట్టాడు. అక్కడి నుంచి ఎవరు తెచ్చుకుంటారు, మళ్ళీ కొత్త చేయించుకోవాలి.
ఆ, ఎత్తైన తలుపుల మీద అంత బలవంతుడు. దెలీల మాయలో పడ్డాడు. ఒకసారి అందుట్లో ఉన్నాడు, ఇంకోసారి నా జడను మెలేసి జడ అల్లితే చాలు, నా జుట్టులో ఉంది జడ అల్లితే చాలు అని అంటే ఆమె అల్లి సుత్తి మేకిచ్చి కింద కొట్టి లెక్కకుండా కొట్టిందంట. సంసోను, నీ మీద ఫిలిష్తీయులు పడుతున్నారంటే కొట్టిన దాన్ని తల పట్టుకుని దాన్ని పీకి మరలా పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఇన్నిసార్లు సంసోన్ నీ మీద ఆడుతున్నారు, నీ మీద ఆడుతున్నారు, నీ మీద ఆడుతున్నారు, నీ మీద ఆడుతున్నారు, నీ మీద ఆడుతున్నారు చెప్తే సంసోన్ అప్పుడైనా గుర్తించాలి కదా, ఇది ఆఖరికి నన్ను ముంచేసేదట్టుందని అప్పుడైనా గుర్తించలా. ప్రేమ ప్రేమ మాయలో పడిపోయాడు, నీ మాయలో పడిపోయాడు, వేశ్య మాయలో పడిపోయాడు సంసోను. వేశ్య యొక్క ఒడిలో లాలన బాటల్లో పడిపోయిన సంసోను ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటున్నాడో, ఏం చేస్తున్నాడో కనీసము తెలియకుండా ఉంటున్నాడండి. చూడండి ఏమైంది చివరికంటే, అదే 16వ అధ్యాయము 28వ వచనం చదువు, 20వ అధ్యాయం చదవండి. 20 ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు, అతడు నిద్ర మేలుకుని ఎప్పటైనట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొందును అనుకున్నాడు. చెప్పేశాడు, ఇసుకిచ్చేసిందంట. ప్రతిరోజు దెలీలా సంసోన్ని ఇసుకిచ్చేసింది. అందుట్లో అయ్యో నువ్వు ఇదే చేస్తున్నావు, నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు అసలు ఎప్పుడు ఇలాగే అంటున్నావు, మన్నాళ్ళగా చెప్పావు, ఈరోజు అలాగే. దాని మాటలు ఎలాగే ఉంటాయండి, అది తెలుసుకుంటాను. స్త్రీలకే మాట్లాడదు, అదిగో నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు, నువ్వు మోసం చేస్తావు, ఇదేనా నువ్వు నన్ను ప్రేమించేది, నువ్వు నన్ను ఇదే నన్ను నమ్మేది, ఇలాగనే ప్రేమిస్తున్నావు, నా మీద నీకు అసలు ప్రేమ లేదు అంటే ప్రతిరోజు అంట సంసోనునంట ఇసుకిచ్చేసిందండి. బాగా ఎంతలా ఇసుకిచ్చేసిందంటే ఆఖరికి చెప్పేశాడండి, నా జుట్టులో ఉంది, చిన్నప్పటి నుంచి నేను నాజిరి చేయబడేవాడిని, చిన్నప్పటి నుంచి ఇదిగో నా తల మీద మంగళ కత్తి పడలేదు, దేవుడికి నేను ప్రతిష్ఠింపబడిన వాడిని, నా తల వెంట్రుకలు తీసేస్తే నా బలం పోద్దని చెప్పాడు. మోసం లేదు కదా, అబద్ధం చెప్పట్లేదు కదా, నమ్మే నా మాటలో నిజం చెప్తున్నా అని అన్నాడు సంసోను. నేను నమ్మనండి మీ మాటలో, ఆల్రెడీ 3 సార్లు 4 సార్లు నువ్వు నన్ను మోసం చేసావు, నీ బలం ఎందుట్లో చెప్పలేవు. నిజం చెప్తున్నానండి. అది అప్పుడు అన్నాడు సంసోను, నేను నిజమే చెప్తున్నానే, నా జుట్టులో ఉంది మంగళ కత్తి పళ్ళ, నా వెంట్రుకలు ఎప్పుడైతే తీసేస్తారో అప్పుడు నా బలము పోద్దని చెప్పాడు. తీసేసిన తర్వాత ఏమంటుందో ఇప్పుడు చదవం. 20 వచనం, తల వెంట్రుకలు తీసేసింది. అప్పుడు ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పటిలాగానే నేను బయలుదేరి విరజమ్ముకుని చింపేదమని, ఆ రోజు తాళ్ళి కడితే తెంపుకుని వెళ్ళిపోయాడు, ఆ రోజు మేకు కొడితే ఇది పీక్కుని వెళ్ళిపోయాడు, ఈసారి కూడా వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఎప్పటిలాగానే విరజిమ్ముకుని వెళ్ళిపోదును అని అనుకున్నాడు. అయితే యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతనిని పట్టుకొని ఇంకెగలేపోయాడు, ఇంక బలం లేదు. అప్పుడు ఎంతమందినైనా ఇసిరేసేవాడు, ఇప్పుడు ఎవరిని ఇసరలేడు, బలం పోయింది. అప్పుడు ఫిలిష్తీయులు అతనిని పట్టుకొని ఏం చేశారంట, ఫస్టే అతడు 2 కన్నులు కూడా పీకేశారు. చూడండి, అనాది కాలములోనే బలమైన సంసోను ఫిలిష్తీయుల సర్దారు చేతుల్లోంచి తన ప్రజలను విడిపిస్తాడు, దేవుని కొరకు తన ప్రజలను రక్షిస్తాడని దేవుడు ఒక ఉద్దేశము కలిగి పుట్టిస్తే అనాది కాలంలో తన జీవితంలో చీకటి నింపేసుకున్నాడు. తన 2 కళ్ళు ఓడబీకేసుకున్నాడు. దేనికి? కేవలము స్త్రీ. వేశ్యల సాంగత్యం చేయడం వల్ల, మగలాడి ఒడిలో పడిపోవడం వల్ల, స్త్రీ మాయలు. చూడండి, కళ్ళు మిన్ను కానలేదండి. ఎన్నిసార్లు 4-5 సార్లు అటెంప్ట్ చేసిందండి సంసోను చంపడానికి. అప్పుడైనా ఈ సంసోను గుర్తించలా, మాయలో పడిపోయాడు. ఈరోజు కూడా ఒకవేళ స్త్రీ మాయలో పడిపోయేవేమో, జాగ్రత్త. ఆ రోజు సంసోను కళ్ళుని పీకేసింది, నీ కళ్ళును నా కళ్ళును ఓడదీయలేవనుకోద్దు. నువ్వేనా సంసోను కన్నా బలవంతుడేమి కావు, నువ్వేమన్నా దేవుడి వల్ల నాజీరి చేయబడవాడు ప్రత్యేకంగా పుట్టినోడు అయితే కాదు. ఆ రోజు సంసోన్నే వదలలేదు, నిన్ను కూడా ముంచేద్ది, జాగ్రత్త. 2 కళ్ళు ఓడబీకి గాజాకు అతనిని తీసుకుని వచ్చి ఏంటంట,
ఇత్తడి సంఖ్యల చేత ఇనపేయచ్చుగా అయ్యే ఎక్కువ సంసోనికి. ఒకప్పుడు సంసోనికి కట్టాలి, పెద్ద పెద్ద సంఖ్యలు కట్టిన తెంపుకుని వెళ్ళిపోయేవాడు ఒకప్పుడు. కానీ కానీ ఇప్పుడు ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించారు. ఏమైంది సంసోను? ఏమైంది? బంధించి అతడు బందీ గృహములో తిరగలి విసిరివాడాయను. అయితే అతడు క్షారము చెయ్యబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను. అంటే కొన్ని రోజులు ఇతగాడిని బందీ గృహములో పెట్టేశారు. దేనికి కట్టారు? తిరగటి రాతికి కట్టారు. తిరగతి రాతికి కట్టారు అంటే తిరగటి రాతిని లేపలేడంటే ఒకప్పుడు కొండల్ని సైతము కూడా లేపేవాడు. కానీ ఇప్పుడు అది ఎక్కువ సంసోనికి ఇటుకెట్టి కడతా ఆగిపోతాడు. ఎందుకు? 2 కళ్ళు లేవు. ఒకవేళ పరిగెత్తుకుని వెళ్తే దేన్ని గుద్దుకుని చచ్చిపోతాడో తెలీదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళడం? 2 కళ్ళు కూడా బిగేస్తాయి. ఎక్కడికి వెళ్ళకుండా అక్కడ ఉన్నాం. చివరిగా చూద్దాం, చివరిగా ముగించేసుకుందాం. చూడండి ఒకసారి. అదే న్యాయాధిపతుల గ్రంథము. ఒకప్పుడు 1000 మందిని చంపేశాడు. 1000 మందిని చంపాడు కదా ఒకప్పుడు. అప్పుడు మేసం అది ఎంటుకు కూడా కింద పోవాల. మేసం మీద ఉన్న ఎంటుక కూడా నలగల 1000 మందిని చంపినప్పుడు. కానీ ఇప్పుడే ఏమీ చేయలేని దిగజారిపోయే స్థితిలో పడిపోయాడు సంసోను. చివరిగా ముగించుకుందాం. చూడండి ఎలాగుందంటే న్యాయాధిపతుల గ్రంథంలో 16:28 చూడండి. 28 అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసి. ఇన్ని రోజులు సంసోను ప్రార్థన ఎందుకు చేయాలి? బలం ఉంది. మరి ఇన్ని రోజులు దేవుడికి ఎందుకో ప్రభువా యెహోవాని మొరపెట్లా? అవసరంలా దేవుడు అంటే. ఈరోజు కూడా చూడండి, చాలామందికి ఆరోగ్యం ఉన్నంతసేపు దేవుడి సన్నిధికి ఎవడు రాడు. ఆరోగ్యం ఒక్కసారి తేడా వచ్చిందని చెప్తే చాలు మానడాడు. నువ్వు మానేరు ఎంత ఇవ్వాలి కూడా, దేవుడి తర్వాత అన్నీ. ఆరోగ్యం ఎవడిస్తాడో? దేవుడు. చూడండి, 2 కళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు సంసోను ఈ విధంగా మొరపెట్లా. 2 కళ్ళు ఎప్పుడైతే ఊడిపోయినాయో అప్పుడు మనం కూడా అంతేకండి. సవరం పోయేకనంట ఎవరం వస్తుంది. అది ఉన్నంత సేపు ఎవడికి రాదు. రేపు 2 కాళ్ళు ఉన్నప్పుడు యవనస్తులు అక్కడికి వెళ్ళొద్దురా అంటే అక్కడికి వెళ్తా పరిగెత్తుకుని. 2 కాళ్ళు పోయిన తర్వాత నీ పని నీడు కూడా చేసుకోలేడు. అప్పుడు చెప్పాం కదరా, అలాగే వెళ్ళకూడదురా, తిరగకూడదురా, బుద్ధి లేనుడుగా తిరక్కరా. బుద్ధి లేనుడుగా తిరిగితే నీ కాలమునకు ముందు నువ్వు చచ్చిపోతారా. వాక్యం కూడా చెప్పాను కదరా. అప్పుడంటే కొద్ది బలం ఉంది కదా. మరి ఇప్పుడు ఏమైంది? లేదు కదా. అదే మరి సవరం పోయాక వివరం వచ్చేదాకా ఉండకూడదు. సంసోనుకు కూడా అదే అంటున్నాడు. సంసోను కూడా పరిస్థితి అదే. పోయింది, బలము పోయింది, శక్తి పోయింది, అన్నీ పోయినాయి. దేవుడు అతన్ని ఎడబాసానని అర్థమైపోయింది. అప్పుడు మొరపెడుతున్నాడండి. ఏమని? ప్రభువా. ఎంత ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నాడండి. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమను. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోనుము అంటే తర్వాత వద్దు ప్రభువా. ఇంత జీవితం ఇచ్చావు, ఇంత ఆయుష్నిచ్చావు, 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఇచ్చావు నాకు. ఇప్పటికి నీ కొరకు ఏ రోజు కూడా నీ సన్నిధిని వెళ్ళి స్థిరంగా కూర్చున్నది లేదు ప్రభువా. దయచేసి ఈసారి మాత్రం నాకు ఆరోగ్యమే. ఎప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ప్రార్థిస్తామండి ఈ ప్రార్థన. ఇప్పుడు సంసోను కూడా హాస్పిటల్ పోయే స్టేజ్లో ఉన్నాడు. మనము కూడా పోయే స్టేజ్లో ఉన్నప్పుడే ఏడుస్తూ ఒకప్పుడు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసేవాళ్ళం కాదు. ఒకప్పుడు అందరు కళ్ళు మూసుకోమంటే సిగ్గు మనకి కళ్ళు మూసుకుంటాకి. కానీ ఆ రోజు కళ్ళు మూసుకోవద్దంటే నేను ఉండలేనమ్మా. మరి ఏడుస్తే ఎందుకు ప్రార్థన చేస్తాను? మామూలుగా నేను ఏడవకుండా ప్రభువుకి ప్రార్థన చేయకుండా ఉండలే. అన్ని బాగున్నప్పుడు ఏడవకుండా దేవుడి సన్నిధికి రారంటే రాలేదు. మరి ఇప్పుడు ఏడుస్తుంటే ఇది అంతేలేమ్మా. మరి అంతే సంసోను కూడా రోజు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తాడండి. ఏమనంటే దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకుని బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులు ఒక్కమారే. చూడండి మరలా మాట్లాడుతున్నాడు. ఏమని? నా 2 కళ్ళు ఫిలిస్తీయులు. ఏ ఫిలిస్తీయులు అయితే నన్ను పీకేశారో నా కళ్ళు, ఆ కళ్ళు నిమిత్తం ఫిలిస్తీయుల మీద ఒక్కసారి
నేను పగ తీర్చుకుంటాను. ప్రభువా, యెహోవా, నా దేవా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు వరకు నన్ను పుట్టించింది దీని కొరకే కదా, ఫిలిష్తీయులను చంపడానికే కదా, ఫిలిష్తీయుల చేతుల నుంచి నీ ప్రజలను విడిపించడానికే కదా నన్ను పుట్టించింది. ఎప్పుడు కూడా ఆ పని నేను చేయలేదు ప్రభువా. ప్రభువా, ఈ చివరి క్షణాల్లో అడుగుతున్నాను, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారే వీళ్ళందరినీ నిన్ను దండిస్తాను. ఒక్క మారే దండించి పగ తీర్చుకొని మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకుని చూడండి, చివరి క్షణంలో ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభాలు ఉన్నాయంట. అక్కడ గుడికి బందీ గృహంలో పెట్టారుగా, ఆ గుడిలో పెట్టారుగా, ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభం మీద ఒక చెయ్య, ఈ స్తంభం మీద ఒక చెయ్య పెట్టి, నేనును ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 స్తంభముల మధ్యలో ఒకదాని కుడి చేతిని ఒకదాని ఎడమ చేతిని పట్టుకుని, నేను ఫిలిష్తీయులను చంపుదుము, నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. బలముతోనంట 2 కళ్ళు పీకేశాడు. ఈ స్తంభం మీద ఒకటి, ఈ స్తంభం మీద పెట్టి వంగాడు. ఇలా వంగిని గట్టిగా పట్టుకుని గట్టిగా ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలని 2 తోసేశాడు. తోసేసగానే ఏమైంది? ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవములు లెక్క జీవితకాలమంతా అతడు చంపిన వారు లెక్క కంటే ఎక్కువ. అంటే మన 1000 మందిని చంపాడు, అంతకుమంది 30 మందిని చంపాడు, అంతకుమందిని చాలామందిని చంపాడు. కానీ 2 కళ్ళు పీకిన తర్వాత ఆ గుడి స్తంభాలను పడేశాడు. చూడండి, ఆ రోజు చంపిన జనాభా లెక్క తన జీవితకాలం అంతటిలో చంపిన లెక్క కంటే ఎక్కువ ఆయను. అంటే ఆ గుడి ఎంత పెద్దదై ఉంటుంది? 1000 మంది, మన గుడిలో 1000 మంది పడతారా? ఇరికి వచ్చేవాళ్ళు. మరి ఇంకా తన జీవితకాలం మంది సంవత్సరం ఎంతమందిని చంపాడు? ఎంతమంది చెప్తాడండి? ఈరోజు గుప్పుడు కనలేను పట్టుకోలేకపోతున్నాం. బీరువాలు పాల్గొట్టేస్తాడు, దాన్ని పాల్గొట్టేస్తాడు, దీన్ని పాల్గొట్టేస్తాను అంటాడు, గోను గుద్దేతాను అంటాడు, దాన్ని గుద్దేతాను అంటాడు. గుప్పుడు కనలేనోండి. మరి అప్పుడు బలవంతుడైన సంసోను ఎవడన్నరే సంసోను కూడా సంసోను మీద ఎవడన్నా సెటరేసి అనుకో, 2వ దెబ్బకి మట్టికి కరుచుకుంటాడు. అలాగే ఎంతమందిని చంపేసి ఉంటాడు. అప్పుడు పోలీసులు లేరు, అడిగేవాళ్ళు లేడు, అప్పుడు ఒకటి సమాధానం చెప్పేది లేదు, ఎంతమందిని చంపుతాడు. కానీ ఆ లెక్క కంటే ఆయన చివరి దినాల్లో చంపిన లెక్కంట ఎక్కువ ఆయన. ఆ రోజు సంసోను కూడా ఏమైపోయాడు? రాళ్ళమయ్యన్న నలిగిపోయి చచ్చిపోయాడు. ముగించుకుందాం చివరకం. ఎక్కువ ఆయన. అప్పుడు అతని స్వదేశులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకుని జొరియాకును ఎస్తేలునకును మధ్యలో అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతనిని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఏమని చూడండి, దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుడు సంసోన్ని చంపేసి ఫిలిష్తీయుల చేతిలో నుంచి తన జనులు రక్షించుకుందామని కాదు. కానీ సంసోను తన జీవితంలో చీకటిని తెచ్చుకున్నాడు. అదే మొదటి మాట అదే మాట్లాడాను. ఏమని? అనాది కాలములో తన జీవితంలో చీకటిని తెచ్చుకున్న సంసోను. చూడండి, కేవలం దేని వల్ల అంటే స్త్రీ వల్ల. దాని మాటలు ఎంతో నునుపుగా ఉంటాయి. చివరికి ముగించేసుకుందాం. చూడండి, యోహాను సువార్త అయిపోయింది, ముగించేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల.
ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే, ఆ రోజు అనుకున్నారంట ఎవరో ఇశ్రాయేలు ప్రజలు మమ్మల్ని రక్షించే రక్షకుడు అనుకున్నారు సంసోన్ని. ఏమైంది? చీకటిలో తన బ్రతుకును ముగించేసుకున్నాడు. ఆయన కాదు, కానీ ఇక్కడ యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్నాడు, సంసోను కాదు, మోషే కాదు, యెహోషువ కాదు, న్యాయాధిపతులు ఎవరో కాదు, దావీదు కాదు, మరి ఎవరు కాదు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు వస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తుని బాప్తిసం తీసుకుంటాకు వస్తుంటే అప్పుడు సంసోను, ఇతడు మన నిజమైన రక్షకుడు. ఇప్పటి వరకు ఎవరికి తెలియకుండా, నువ్వు ఎవరికి తెలియకుండా ఏమన్నా రహస్యంగా నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ తెలియకుండా ఏమన్నా నడుపుతున్నావేమో. ఒకవేళ ఇప్పటికీ నువ్వు పరాయి స్త్రీతో వ్యామోహంలో ఉన్నావేమో. జాగ్రత్త, అది ఆఖరికి దాని నడత మరణమునకు దారితీస్తుంది. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, కుదిరితే వచ్చి వారం చూద్దాం. ఎంత జ్ఞాని అయిన సొలొమోను స్త్రీల గురించి చెప్తున్నాడు కదా. ఆయన 1000 మందిని చేసుకున్నాడు. ఆ 1000 మంది గురించి కుదిరితే వచ్చే వారం చూద్దాం. అలాంటి జ్ఞానవంతుడు మాట్లాడాడు కదా ఈ మాటలు. ఆ మాటల గురించి కూడా చూద్దాం. అయితే సంసోను కేవలం ఒక స్త్రీ మాయలో పడిపోయి తన జీవితం చీకటిలో ముగించేసుకున్నాడు. ఒకవేళ నువ్వు కూడా అదే దారిలో ఉంటే జాగ్రత్త. దేవుడు ఈ రాత్రి నిన్ను హెచ్చరిస్తున్నాడు, మానుకో. నువ్వు నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ ఆశకి చాలా మంచిది. లేదా నీ వల్ల నీ కుటుంబము, నీ పిల్లలు రోడ్డున పడిపోక తప్పదు. ఇది సంసోను జీవితం నుండి నిన్ను నన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఎందరికీ సంగతులు అర్థమైన మాకు తెలియదు కానీ ప్రభువా, దేవా నిజమే తండ్రి, నీ వాక్యము జుంటె తేనె కంటే దారల కన్నా మధురమైనది ప్రభువా. నీ విలువైన వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. సంసోను పతనానికి కారణం ఏంటో, సంసోను అలాగ విర్రవీగి పతనమైపోవడానికి కారణం ఏంటో ప్రభువా ఎంతో ధారాళంగా ప్రభువా, ఎంతో చక్కగా ప్రభువా మా కళ్ళకు కట్టినట్టుగా నీ వాక్యములో నుంచి తేవా, నీ కుమారుడి ద్వారా మా బ్రతుకులను హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. ఒకవేళ నీకు నచ్చని కార్యములు మా బ్రతుకుల్లో జరుగుతున్నాయేమో, ఒకవేళ మేము ఆ స్థితిలో ఉన్నామేమో, మేము పరాయి స్త్రీతో ఉన్నామేమో, మేము ఒకవేళ పరాయి మోజులో ఉన్నామేమో, మేము ఒకవేళ పరాయి పురుషుని ద్వారా మేమేమన్నా వ్యామోహంలో ఉన్నామో, ఎవరికి తెలియకుండా వ్యవహారాలు మేము కొనసాగిస్తున్నావేమో. ఈ వాక్యము నా కొరకే, మా కొరకని మేము గురితెరిగి వాటిని ఈ రాత్రి మేము విడిచిపెట్టడానికి మీ సహాయం మాకు అనుగ్రహించండి. ఒకవేళ విడిచిపెట్టకపోతే దాని నడతలు మరణమునకు దారి తీస్తాయని తండ్రి నీ వాక్యం సెలవిచ్చింది ప్రభువా. ఒకవేళ దయతో మేము ఆ నడవడికలు మాలో ఉంటే దయతో మమ్మల్ని క్షమించి అటు నుంచి మేము తొలగిపోవడానికి ఒక కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక్కడికి వచ్చిన కూడి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి చదువుల్లో మీరు తోడండి, వారికి కావలసిన తెలివిని, జ్ఞానమును, వివేచనను దయచేయండి. వారు చేయుచున్న పనులలో మీరు తోడుండండి ప్రభువా. వారు చేయుచున్న పనుల్లో మీరు సహాయముగా తోడుని నడిపించి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా ప్రభువా ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభువా ఈ యొక్క వీడియో ద్వారా వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేసి నీ యందు భయభక్తులు కలిగి జీవించే బ్రతుకులను అనుగ్రహిస్తారని కోరుతూ, నీ చిత్తమైతే ప్రభువా నీ రాకడ ఆలస్యమైతే మరొక వారం మేమందరం కలుసుకోవడానికి కృపను మనకు అనుగ్రహిస్తారని కోరుతూ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.